ప్రపంచంలోని వివిధ దేశాలకి లక్షల కోట్ల రూపాయలు యుఎస్ ఎయిడ్ పేరుతో సహాయం పంపిస్తూ ఉంటుంది అమెరికా. ఆ డబ్బులతో తీవ్రవాద సంస్థలు నడుస్తున్నాయి. ఒక హమాస్ లాంటి వాళ్ళకి అట్లాంటి డబ్బులే నడుస్తున్నాయి, తాలిబాన్లకి అట్లాంటి డబ్బులే నడిచినాయి, అనేక దేశాల్లో అనేక రకంగా నడిచినాయి. అయితే మన భారతదేశంలో మాత్రం ఈ యుఎస్ ఎయిడ్ ఇప్పుడు క్లోజ్ చేసేసి ఆ డబ్బులన్నీ ఆపేయడం వల్ల ఇక్కడ కూడా కొన్ని దాతృత్వ సంఘాలు ఏవైతే అమెరికన్ పెట్టుబడులతో నడుస్తూ ఉంటాయో అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది. బట్ వివిధ కారణాలతో మన దేశానికి అందే యుఎస్ ఎయిడ్ నిధులు చాలా స్వల్పమే ఉంది. వాస్తవంగా 2001లో $208 మిలియన్ ఉంటే 2023 నాటికి $153 మిలియన్ పెరిగితే 24 నాటికి $141 మిలియన్ తగ్గింది. అంటే చాలా స్వల్పం. ఈ పరిస్థితిలో విదేశీ సహాయ నిధులు నిలిపేయాలన్న ట్రంప్ నిర్ణయం భారతదేశం మీద మాత్రం చాలా తక్కువ ప్రభావం చూపెడుతుంది. ఎక్కువగా చూపెట్టేది ఆఫ్రికన్ కంట్రీస్కి. ఆ దేశాల్లో దాదాపుగా 13,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 160కి పైగా దేశాల్లో ఏడాదికి 3,83,160 కోట్ల రూపాయల ఖర్చు కూడా పెడుతుంది అమెరికా. వాళ్ళు అత్యధికంగా నష్టపోయేది 2023లో అత్యధిక నిధులు పొందినటువంటి ఉక్రెయిన్, ఇథియోపియా, జార్డాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, దక్షిణ సూడాన్, సిరియా. ఈ దేశాలన్నీ వాస్తవంగా ఇందులో ఎన్ని ఉగ్రవాద దేశాలు ఉన్నాయో చూడండి. యెమెన్ ఉగ్రవాద దేశం, ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద దేశం, దక్షిణ సూడాన్ ఉగ్రవాద దేశం, సిరియా ఉగ్రవాద దేశం, నైజీరియా ఉగ్రవాద దేశం. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి దేశాలలో ఇథియోపియా కానీ జార్డాన్ కానీ ఇట్లాంటి అంటే ఉగ్రవాద దేశాలకి కూడా నడిపిస్తోంది అమెరికాని. ఇప్పుడు వాళ్ళందరూ సఫర్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది.